కాపులు దళితులు ఏకమైతే అధికారం తమదేనని సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కాపుల్ని రెచ్చగొట్టేలా ఆయన వ్యాఖ్యలున్నాయి. నర్సాపురం మాజీ ఎంపీ ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టడీ వ్యవహారంలో హత్యాయత్నం, నేరపూరిత కుట్ర, బెదిరింపు తదితర సెక్షన్ కింద సునీల్ కుమార్ పైన కేసులు కూడా నమోదయ్యాయి. ఈ కేసులో ఆయన A1గా ఉన్నారు. దీంతో ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది. ఈ కేసులో ఆయన ఇప్పటికే ఒకసారి విచారణ కూడా హాజరయ్యారు. తనపైన నమోదైంది తప్పుడు కేసని సోషల్ మీడియాలో కమెంట్స్ చేశారు. తాజాగా డిసెంబర్ 4న విచారణకు హాజరు కావాల్సి ఉంది. తాజాగా సునీల్ కుమార్ చేసిన కామెంట్స్ రచ్చరాజేస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రస్తావిస్తూ కాపులు దళితులతో కలిస్తే బలం రెట్టింపు అవుతుంది అన్నారు. ముఖ్యమంత్రి పదవికి కాపు నాయకుడిని, ఉప ముఖ్యమంత్రి పదవులకు దళిత నాయకుల్ని ప్రతిపాదించారు. అందరినీ కలుపుకుని పోవాలని, తమ నిధులు పంచాయతీలు ఇవ్వాలని పిలుపునిచ్చారు ఐపీఎస్ పివి సునీల్ కుమార్. కాపు సోదరులు కూడా మాకు సహకరించండి. రాష్ట్రంలో ప్రధాన బలమైన కులం, అత్యధిక జనాలు ఉన్న కులం కాపులు. అధికారం కోసం ప్రయత్నిస్తున్న కులం, చాలా వరకు సక్సెస్ అయిన కులం. ఆ సోదరులు కూడా దళితులతో కలిస్తే బలం రెట్టింపు అవుతుంది. మనం అందరినీ కలుపుకుని పోయి మన ఎజెండా ఏంటో తెలియజేయండి అంటూ పిలుపునిచ్చారు. మీరు దళితవాడ పంచాయతీకి మద్దతుగా నిలిస్తే మేము మీకు మద్దతు ఇస్తాం. మీ కాపు నాయకుడిని ముఖ్యమంత్రి చేయండి, మా దళిత నాయకుడిని ఉప ముఖ్యమంత్రి చేయండి, మా హర్ష కుమార్ను ఉప ముఖ్యమంత్రిని చేయండి, మా జడా శ్రవణ్ కుమార్ను ఉప ముఖ్యమంత్రిని చేయండి, మా విజయ్ కుమార్ను ఉప ముఖ్యమంత్రి చేయండి. నాకు ఎన్నికల్లో టికెట్ ఇస్తే వద్దన్నాను కాబట్టే ఆ హామీ నెరవేరింది అంటూ పివి సునీల్ కుమార్ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 2 ఏళ్లు కాదు, 5 ఏళ్లు ఒకరే సీఎంగా, డిప్యూటీ సీఎంలుగా ఉండాలి. మిగతా కులాలను కలుపుకుపోండి. మేము మీకు సహకరిస్తాం. మీతో పాటు మేము ముందుకు వస్తాం. మా నిధులు, మా పంచాయతీలను మాకు ఇవ్వండి. మహిళలను సర్పంచులు, వార్డు మెంబర్లు చేయండి అంటూ పివి సునీల్ కుమార్ వ్యాఖ్యలు చేశారు. ఐపీఎస్ అధికారి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కొసమెరుపు ఏంటంటే జగన్ హయాంలో ఆయనకు టికెట్ కూడా ఇస్తా అన్నారట. కానీ ఆయన దాన్ని వద్దని చెప్పారట. కాపుల్ని దళితుల్ని రెచ్చగొడుతున్న సునీల్ కుమార్ తీరుపైన జనం మండిపడుతున్నారు. విభజించి పాలించే జగన్ ఎజెండానే సునీల్ కుమార్ అనుసరిస్తున్నారని జనం కూడా విమర్శిస్తున్నారు.